హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ ఫామ్ 19 అండ్ ఫామ్ 10C క్లెయిమ్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయొచ్చో చూద్దాము. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈపీఎఫ్ అకౌంట్లో మీరు లాగిన్ అయి ఉండాలి. సో నేను ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తుంది. మీరు ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేయాలి అంటే పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్, మార్క్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. అంటే రీజైన్ డేట్ అన్నమాట, రాజీనామా డేట్ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. ఓకే, దాని తర్వాతే మీరు ఈ ప్రాసెస్ అనేది చేయగలరు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మొదటి ఆప్షన్ మనకు క్లెయిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ క్లెయిమ్ మీద మనము క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయమని అడుగుతుందన్నమాట. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద మనము క్లిక్ చేస్తాము. ఓకే అండి, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. దాని తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా అప్డేట్ ఉన్నాయన్నమాట. ఇలా అప్డేట్ ఉంటేనే మనము ఫామ్ 19 అండ్ ఫామ్ 10C అనేది అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని ఉంది కదా, దీని మీద మనము క్లిక్ చేస్తాము. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మరియు డేట్ ఆఫ్ జాయినింగ్ రెండు కూడా అప్డేట్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడండి ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఫామ్ 19 ఫామ్ 10C ఇలా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఫామ్ 19 మీద క్లిక్ చేయాలన్నమాట. ఈ ఫామ్ 19 కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫామ్ 15G అని అడుగుతుంది. ఈ ఫామ్ 15G గురించి చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరు ఫిల్ చేయాలి ఎవరు ఫిల్ చేయొద్దు అని. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించినటువంటి అడ్రస్ని ఇక్కడ మనము ఫిల్ చేసుకోవాలి. ఓకే, తన యొక్క స్ట్రీటు, డిస్టిక్, ఏరియా, పిన్ కోడ్ ఇవన్నీ మనము ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత బ్యాంకు పాస్బుక్ని మనము ఇక్కడ ఎడిట్ చేసుకొని 100 KB నుంచి 500 KB లోపు ఉండే విధంగా ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాం. ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ని మనము అప్లై చేస్తున్నాము. పూర్తి డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసాము. బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేసాము. దాని తర్వాత ఇక్కడ మనకు కన్సల్ట్ చెక్ బాక్స్ ఉంటుంది, దీనిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసినట్లయితే క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఓటీపీ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు క్లెయిమ్ ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను పిఎఫ్ అప్లై చేశాను. అలానే ఇప్పుడు పెన్షన్ అప్లై చేస్తాను. సో పెన్షన్ అప్లై చేయాలంటే కూడా సేమ్ ప్రాసెస్. మళ్ళీ మనము రెండవసారి ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ మనకు క్లెయిమ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిపైన మనము క్లిక్ చేస్తాం ఫస్ట్ ఆప్షన్ మీద. మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాము. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. మనకు వెరిఫై జరిగిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనము ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని క్లిక్ చేసినట్లయితే ఇదివరకు ఫామ్ 19 ఆప్షన్ ఎలాగా వచ్చిందో సేమ్ అలాగనే ఫామ్ 10C ఆప్షన్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇదివరకు మనము పిఎఫ్ని అప్లై చేసినాం కదా, ఇప్పుడు పెన్షన్ క్లెయిమ్ అప్లై చేయాలంట. సో 10C మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ మీకు సంబంధించినటువంటి పూర్తి అడ్రస్ని ఇక్కడ మనము ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ లోకల్ డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ ఇక్కడ మీరు
అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఓటీపీ క్లిక్ చేసి తీసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ వివరాలు ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేసాము, బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ అప్లోడ్ చేసాము. మళ్ళీ ఇక్కడ మనీ కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు రెండవసారి ఓటీపీ అనేది వస్తుంది. ఓకే, ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే పెన్షన్ క్లెయిమ్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫామ్ 10C క్లెయిమ్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ అయిందన్నమాట. ఇప్పుడు మనము పిఎఫ్ మరియు పెన్షన్ రెండు కూడా అప్లై చేస్తాం. ఓకే, ఈ విధంగా మనము ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటే పిఎఫ్ మరియు పెన్షన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పిఎఫ్ డబ్బులు మనకు ఒక 20 days అలా టైం తీసుకొని మన బ్యాంకులోకి అయితే క్రెడిట్ చేస్తారు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.